ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మండల కేంద్రమైన ముళ్లమూరులో జరిగిన ప్రజా దర్బారులో ప్రజల నుండి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మండల అధికారులతో కలిసి వినతులను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మన ఏడాది కూటమి పాలనలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం పడుతున్న కృషి చూస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో కూటమి పాలనలో ప్రజలకు మేలు జరిగే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తతో ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, భూముల సర్వేలలో జాప్యం లేకుండా చూడటం, పాస్బుక్ల పంపిణీ, పొలాల ఆన్లైన్ లో ఎక్కించడం, సర్టిఫికెట్ల జారీ, విద్యుత్ సమస్యలు, ఇలా ప్రజల సమస్యల పట్ల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, మండల సిబ్బంది శ్రద్ధ చూపాలని ఆమె సందర్భంగా కోరారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, మనం మంచి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. చిన్న సమస్యల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని, తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలని, అధికారులు ప్రజల పట్ల వినయ భావనతో మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా ప్రజల సమస్యల పట్ల సానుకూలత అవసరమన్నారు. చిన్న చిన్న సమస్యల కోసం కేసులతో ప్రజలను వేధించవద్దని, కులమతాల మధ్య కుటుంబ తగాదాలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె కోరారు. మన కూటమి నేతలను స్ఫూర్తిగా తీసుకుని మన ప్రజా ప్రతినిధులు, మన పార్టీ నేతలు ప్రజలకు మంచి జరిగే పనుల కోసం సేవకులుగా పనిచేయాలన్నారు. తిరిగి ప్రజా దర్బారుకు వచ్చే సమయానికి ఎన్ని వినతులు పరిష్కరించారు, మిగిలిన సమస్యలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అధికారులు ప్రజల హృదయాలను గెలవాలని ఆమె కోరారు. అనంతరం ముళ్లమూరు మండలంలోని 8 మంది అర్హులకు 3,26,281 రూపాయల CMRF చెక్కులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్లు, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓకే రండి. అర్జీలు ఇచ్చేవాళ్ళు లైన్లో రండి. దయచేసి కార్యకర్తలందరూ ప్రశాంతంగా కూర్చోవాలండి. 10 minutes. ఇవాళ ముళ్లమూరులో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకొని ప్రజల నుండి అర్జీలన్నింటినీ స్వీకరించి ఆయా శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ చెప్పి అవి వెంటనే సాల్వ్ అయ్యేవి ఇక్కడికిక్కడే సాల్వ్ చేయటం, నెక్స్ట్ కొంచెం టైం పట్టేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేసుకునే విధంగా ఇవాళ అన్ని అర్జీలు స్వీకరించాము. ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చిన అర్జీల్లో 80-90% రెవెన్యూకి సంబంధించిన అర్జీలే వచ్చాయి. ఇంకా కొంత కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్స్ గురించి, ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ వచ్చున్నాయి. అవన్నీ సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపించాము. అట్లాగే ఇవాళ ముళ్లమూరు మండలానికి కానీ 9 ట్రాక్టర్లు శాంక్షన్ అయ్యాయి. ఆ ట్రాక్టర్స్ ఆ బెనిఫిషియరీస్కి అందజేయడం జరిగింది. ముళ్లమూరు మండలానికి 2 డ్రోన్స్, అట్లాగే దర్శి మండలానికి 1 డ్రోన్, మొత్తం 9,80,000 ఖర్చు ఉన్న డ్రోన్ 80% సబ్సిడీలో, అంటే 7,80,000 గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తూ బెనిఫిషరీకి ఆ డ్రోన్ అందజేయడం జరిగింది. 3 డ్రోన్లు ఇవాళ అందజేసాము. అంతే పండ్ల మొక్కలు పంపిణీ చేశాము బెనిఫిషరీస్కి. ఇంకా వ్యవసాయకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కందులు పంపిణీ చేశాము. అట్లాగే PMFBY కింద రైతులకి బీమా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్రాప్ ఉన్న వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎన్రోల్ అవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం జరిగితే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఆ బీమా అనేది. అట్లాగే ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. ఇందులో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నాయకులకు, పెద్దలకు, మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు.
ఎలా అయితే ప్రజలు ఒక మంచి పాలన రావాలనుకున్నారో అలానే ప్రజాప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే ప్రజలకు ఇచ్చిన మా హామీలను నిలబెట్టుకోవటమే లక్ష్యంగా ఒక నాయకుడు అంటే సేవకుడిలాగా పనిచేయాలి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారి ఆదేశాలతో మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు.